ప్రైజ్ లార్డ్. దేవుని ఘనమైన నామమునకు మహిమ కలుగునుగాక. ప్రభువు పేరట మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. ఈ ఉదయకాలము దేవుని వాక్యాన్ని విందాం. మీకా గ్రంథము 5వ అధ్యాయము 2వ వచనము. బెత్లెహేము ఎఫ్రాతా, యూదావారి కుటుంబంలో నీవు స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇశ్రాయేలీయులను ఏలబోవాడు నీలో నుండి వచ్చును. ప్రియమైన వల్లరా, ఇక్కడ బెత్లెహేము గ్రామం గురించి రాయబడుతుంది. మరి జాగ్రత్తగా ఆలకిస్తే నజరేయుడైన యేసుక్రీస్తు వారు ఆ గ్రామంలో జన్మించక మునుపు ఆ గ్రామం చాలా స్వల్పమైనది, అల్పమైనది. యెరూషలేము పక్కనే ఉండే ఒక చిన్న గ్రామం అండి. మరి అటువంటి గ్రామంలోంచి ప్రియమైన వల్లరా నజరేయుడైన యేసుక్రీస్తు వారు జన్మించారు. ఇశ్రాయేలు ప్రజలను ఏలబోయేవాడు వచ్చాడు. ఒక యూదుల రాజుగా ఆయన ఆ గ్రామంలో జన్మించాడు. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి ఏంటంటే, బెత్లెహేములో ఎప్పుడైతే యేసుక్రీస్తు వారు పుట్టి ఉన్నారో ఆ గ్రామం యొక్క పేరు వెలుగులోకి వచ్చిందండి. ఆ గ్రామం ప్రియమైన వల్లరా ఒక ఆశీర్వదించబడిన బెత్లెహేము. చూడండి, బెత్లెహేము అంటే ఒక రొట్టెల ఇల్లు అంటారంటే ఒక సమృద్ధిని దేవుడిచ్చాడు. ఈ రోజున నువ్వు స్వల్పంగా ఉండొచ్చు, అల్పంగా ఉండొచ్చు ఈ లోకం దృష్టికి. ఎప్పుడైతే యేసయ్య నీలోకి వస్తాడో అప్పుడు నీవు సమృద్ధిలోనికి వెళతావు, బలపడతావు, ఎంతగానో నువ్వు దీవించబడతావు. ఆనాడు బెత్లెహేము గ్రామానికి ఎంతో మంది వచ్చారు. ఎవరిని బట్టి వచ్చారంటే యేసుక్రీస్తు వారిని బట్టేనండి. యేసుక్రీస్తు వారు ఎక్కడ ఉంటే అక్కడ విలువ పెరుగుతుంది, ఎక్కడ ఉంటే అక్కడ ప్రియమైన వల్ల బలం పెరుగుతుంది. కాబట్టి మరి బెత్లెహేము స్వల్పమైనదైనా ప్రభువుకు వాడబడిందండి. ప్రభువు ఎన్నుకున్నాడు. మరి ఇశ్రాయేలు ప్రజలను పరిపాలించే అధిపతి బెత్లెహేములో పుట్టాడు. కాబట్టి ఈ రోజున నేను బలహీనులని, నేను ఏ ఎన్నిక లేని వ్యక్తిని నువ్వు అని అనుకుంటున్నావేమో, దేవుడు నిన్ను ఎన్నుకుంటాడు, బలపరుస్తాడు, ఆశీర్వదిస్తాడు. కావున ప్రతి ఒక్కరు కూడా మరి బెత్లెహేము ఏ రీతిగా బలపడిందో, ఎలా దేవుని కొరకు ఆశీర్వదించబడిన స్థలముగా మారిందో ప్రియమైన వాళ్ళరా, మరి అంతగా బెత్లెహేమును ఎలా ఎన్నుకున్నాడో అలాగే ఈ లోకంలో బలహీనుల్ని ఎన్నుకుంటాడు, పేదవారిని ఎన్నుకుంటాడు. ఏ ఎన్నిక లేని వారిని, ఏ ఏర్పాటు లేని వారిని ప్రభువు ఎన్నుకుని ఖచ్చితంగా బలపరచువాడు ఆయనే. కాబట్టి దిగులు పడవద్దు, భయపడవద్దు. ప్రియమైన వాళ్ళరా, బెత్లెహేము ఏ రీతిగా మరి ఆశీర్వదించబడిన గ్రామంగా ఉన్నదో నీవు కూడా అలాగే ఆశీర్వదించబడతావు. నీతో కూడా దేవుడు ఎల్లప్పుడూ ఉంటాడు. నిన్ను విడవడు, ఎడబాయడు, ఎల్లప్పుడూ కూడా బలపరుస్తూనే ఉంటాడు. కాబట్టి నేను స్వల్పంగా ఉన్నాను, అల్పంగా ఉన్నానని ఈ ఉదయకాలం కృంగిపోతున్నావేమో, నిన్ను బలపరచువాడు ఆ నజరేయుడైన యేసుక్రీస్తు వారు. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.